హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రేపు ఆగస్టు 15న మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సో దీనికి సంబంధించి మీ అందరికి ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అనమాట. సో మన దేశం ఎప్పుడు మన తల పైకెత్తుకొని చూసేలాగా తరతరాలు వెలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీతో ఈ మాట మాట్లాడుతున్నప్పుడే సో నా కళ్ళల్లో నీళ్ళైతే తిరుగుతున్నాయి అండ్ గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. దేశం గురించి సో మన మనసులో ఎప్పుడు గౌరవంగానే ఉండాలి. మన తల్లి పట్ల గాని, దేశం పట్ల గాని సో అంత ప్రేమ అనేది మన గుండెల్లో ఉండాలి. ఆగస్టు 15న సో మన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ మన జాతీయ పతాకాన్ని ఎగరవేస్తాం. సో మన జాతీయ పతాకాన్ని ఎగరవేయడానికి గతంలో సూర్యోదయం అయిన తర్వాత అండ్ సూర్యాస్తమయానికి ముందే జాతీయ పతాకాన్ని ఎగరవేసేవాళ్ళు అనమాట. కానీ ఈ మధ్య చేసిన కొన్ని మార్పుల కారణంగా సో జాతీయ పతాకాన్ని ఎక్కడైనా ఎప్పుడైనా ఎగరేయొచ్చు. సో దానికి సంబంధించి నిబంధనలు ఏం లేవు ఇప్పుడు. సో గతంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. కేవలం సూర్యోదయం అయిన తర్వాత అండ్ సూర్యాస్తమయం లోపు మాత్రమే సో జాతీయ జెండాని ఎగరవేశారు. అయితే ఎక్కడైనా ఎగరవేయొచ్చు అంటే ఎక్కడ పడితే అక్కడ ఎగరేయకూడదండి. సో నేల మీద ఎగరేయకూడదు. ఐ మీన్ నేల కానిచ్చి మనం జాతీయ జెండాను ఎగరేయకూడదు. అండ్ అదేవిధంగా మురికి ప్రదేశాల్లో జాతీయ జెండాను ఎగరేయకూడదు. సో శుభ్రంగా నేలకి ఎత్తు బాగానే మన జాతీయ జెండాను మనం ఎగరేసుకోవాలి. అయితే స్వాతంత్ర దినోత్సవాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ర్యాలీలు చేపడతాం. అండ్ అదేవిధంగా మార్చ్ కాలినడకన మన దేశ పతాకాన్ని ఎగరవేసుకుంటూ మనం తిరుగుతాం. అయితే కొంతమంది ఏం చేస్తారంటే సో ఈ ప్రాసెస్లో వాళ్ళ యొక్క వాహనాలకు కూడా జాతీయ జెండాను కడతారు. సో వాహనాలకి జాతీయ జెండా కట్టడం అనేది తప్పు అండ్ శిక్ష కూడా పడిద్ది. సో దాన్ని జాతీయ జెండాని వాహనాలు కట్టడానికి ఒక పర్మిట్ అయిన పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ వాహనాలు కట్టుకోవటంలో తప్పేం లేదు. కానీ ఒక ఆర్డినరీ పర్సన్ తన జాతీయ జెండాని సో వాహనానికి కట్టడం వల్ల 3 నెలల జైలు శిక్ష పడి జరిమానా కూడా పడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సో రీసెంట్ గానే దీనికి సంబంధించిన పోస్టులని పబ్లిక్ లోకి ఇష్యూ చేశారనమాట. సో ప్రతి ఒక్కరికి తెలిసేలాగా సోషల్ మీడియాల ద్వారా వైరల్ చేయడానికి అయితే సన్నాహాలు చేస్తున్నారు. సో ఈ జాతీయ జెండాను వాహనాలు కట్టుకోవడానికి సో ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ అర్హత లేదు. సామాన్యులకు అసలే లేదు. సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని ఎగరేయటానికి ఎగరేయటానికి అందరూ ఎగరేయచ్చు. కానీ దీని వాహనాలకు పెట్టుకోవాలంటే కన్ఫామ్‌గా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అండ్ ప్రధాని అండ్ ఆ తర్వాత క్యాబినెట్ మంత్రులు సో ఇలాంటి వారికి మాత్రం ఒక అవకాశం ఉంది. సో అలాంటి వాళ్ళు సో వాళ్ళ వాహనాలకి జాతీయ జెండాను పెట్టుకోవచ్చు. కానీ అండ్ లోకల్ పర్సన్ లోకల్ అంటే ఒక ఆర్డినరీ పర్సన్ తన వాహనానికి జాతీయ జెండాను పెట్టడం ద్వారా శిక్షకు గురవుతాడు. జరిమానా కూడా కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయాన్ని మీరు తెలుసుకొని మీ పక్కన వాళ్ళు కూడా తెలియజేస్తారని నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ముందుగా మీ అందరికీ చెప్పినట్టు సో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.